నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలంటే ఇక అక్కడికి ఉదయం నుంచి రాత్రి దాకా పోలీసులు వస్తారని నక్సల్స్ సానుభూతి పట్ల ప్లానింగ్లు, నక్సల్స్ని ఏరేయడానికి పోలీసుల ప్లానింగ్లు, వీటి మధ్య నిరంతరం ఉద్రిక్తత. ఆ ఉద్రిక్తతల మధ్యన తమ జీవనాన్ని సాగించిన గిరిజనులకి గిరిజన యువతరం ఇటు పోలీసులు లేపేస్తారో తెలియదు, అటు నక్సలైట్లు లేపేస్తారో తెలియదు, కేసులు దొంగ కేసులు పోలీసులు పెడతారో తెలియదు, తోడు రాకపోతే నక్సలైట్లు ఏం చేస్తారో తెలియదు, తమను బాయ్కాట్ చేస్తారు లేకపోతే తమను పక్కన పెడతారన్నటువంటి ఫీలింగ్. వాటి మధ్య నలిగిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఆడుకుంటున్నారు. వాళ్ళకి కావలసినటువంటి ఎక్విప్మెంట్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో సాగుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం. నక్సల్స్ ఎఫెక్టెడ్లో హయ్యెస్ట్ ఏరియా ఏదంటే దంతేవాడ. ఆ దంతేవాడలో జరుగుతున్నటువంటి ఆటల పరంగా చూస్తే అర్థమైపోతుంది ఏం జరుగుతున్నాయి అన్నటువంటి. ఆడపిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. గిరిజన ఆడపిల్లలు మహా అద్భుతంగా ఆడతారు. ఎందుకంటే వాళ్ళకి ఫిజికల్గా మంచి స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళ కష్టాల్లో నుంచి వచ్చిన వాళ్ళు కావడం. అలాంటి వాళ్ళ యొక్క సృజనాత్మకత ఎంతకాలం నాశనం చేసిందని ఇప్పుడు దాన్ని దుర్వినియోగం చేసింది కాస్త ఇప్పుడు సెటరేట్ అవుతుంది.